Good afternoon, all of you. Respond avanamma ఎవరెవరు ఉన్నారు? Good afternoon, sir. Good afternoon, sir. So, in the present lecture, we will see electronic analog DC and AC voltmeter కోసం మాట్లాడదాం. సో in the previous lecture, లాస్ట్ లెక్చర్ లో మనం ఏంటి నేర్చుకున్నామంటే అడ్వాంటేజెస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వోల్ట్మీటర్. ఓకే, సో వీటి కోసం స్టడీ చేస్తాం. ఇన్ ద ప్రెసెంట్ లెక్చర్ వచ్చి ఎలక్ట్రానిక్ అనలాగ్ డిసి అండ్ ఏసీ వోల్ట్మీటర్ కోసం స్టడీ చేద్దాం. సో బ్లాక్ డయాగ్రామ్ మనం ఫస్ట్ థింగ్ డిసి వోల్ట్మీటర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డిసి వోల్ట్మీటర్ అబ్జర్వ్ చేస్తే ఈ బ్లాక్ డయాగ్రామ్ లో మనకు 3 పార్ట్స్ ఉన్నాయి. మేజర్గా 3 పార్ట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇన్పుట్ స్విచ్చింగ్ అండ్ రేంజ్ సెలెక్షన్ బ్లాక్ ఇది, అలాగే యాంప్లిఫైర్ వర్ధనకారి యాంప్లిఫైర్ బ్లాక్ ఇది, అలాగే బేసిక్ మీటర్ సర్క్యూట్ బేసిక్ మీటర్ సర్క్యూట్ అంటారు. ఓకే, సో 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ 3 పార్ట్స్ మనకు అనలాగ్ డిసి వోల్ట్మీటర్ లో ఉంటాయి. అయితే ఇక్కడ ఒక్కొక్క పార్ట్ అనేది ఏంటి, ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ డిసి వోల్టేజ్ మెజర్మెంట్ చేయడం కోసం మనం ఏదైనా ఒక సిగ్నల్ అప్లై చేస్తాం. అయితే ఆ సిగ్నల్ యొక్క హై వోల్టేజ్ ఉందనుకోండి, అప్పుడు ఆ హై వోల్టేజ్ ని మనం అటెన్యూట్ చేయాలి. సో ఆ వోల్టేజ్ ని తగ్గించాలి, లేదంటే ఇంటర్నల్ గా ఉండే సర్క్యూట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. సో అందుకోసం అటెన్యూటర్ యూజ్ చేస్తాం ఫర్ హై వోల్టేజ్ మెజర్మెంట్స్. అలాగే డిసి యాంప్లిఫైర్ ఫర్ లో వోల్టేజ్ రేంజెస్. లో వోల్టేజెస్ ని మనం మెజర్మెంట్ చేయడం కోసం యాంప్లిఫైర్ యూజ్ చేస్తాం. సో మొత్తం మీద ఇక్కడ మనం అప్లై చేస్తున్న ఇన్పుట్ సిగ్నల్ ని స్విచ్చింగ్ చేస్తున్నాం. లో వోల్టేజ్ కి లేదంటే హై వోల్టేజ్ కి స్విచ్ చేస్తాం. ఓకేనా? అలాగే మనం రేంజ్ కూడా ఇది ఏ విధంగా స్విచ్చింగ్ అవుతుందంటే రేంజ్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం రేంజ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ హై వోల్టేజ్ లోకి తగ్గించడం, లో వోల్టేజ్ ఉన్న సిగ్నల్ ని హై వోల్టేజ్ కి చేంజ్ చేయడం అనేది చేయొచ్చు ఫస్ట్ బ్లాక్ యూజ్ చేసుకొని. అయితే ఇక్కడ యాంప్లిఫైర్ అనేది ఏదైతే అన్నామో ఆ యాంప్లిఫైర్ కూడా మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్ యూజ్ చేస్తాం. దీనికోసం మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. ఓకే, అయితే బేసిక్ అనలాగ్ వోల్ట్మీటర్ కి అలాగే ఎలక్ట్రానిక్ అనలాగ్ వోల్ట్మీటర్ ఈ రెండు సర్క్యూట్స్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఈ పిఎంఎంసి ఆర్డినరీ అనలాగ్ వోల్ట్మీటర్ లో పిఎంఎంసి పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ కి మనం డైరెక్ట్ గా ఈ వోల్టేజ్ అప్లై చేయకుండా దానికంటే ముందు కొంచెం ఎలక్ట్రానిక్స్ ని యూజ్ చేస్తాం, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ని యూజ్ చేస్తాం. అవి ఏంటంటే మన ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు స్విచ్చింగ్ చేయడం కోసం, యాంప్లిఫై చేయడం కోసం, ఓకే, వీటి కోసం మనం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ స్విచ్చింగ్ కోసం, అలాగే రేంజ్ సెలెక్ట్ చేయడం కోసం, యాంప్లిఫైర్ కోసం మనం ఎలక్ట్రానిక్స్ యూజ్ చేస్తాం. దాని నుంచి వచ్చిన సిగ్నల్ ని మనం పిఎంఎంసికి అప్లై చేస్తాం. దీని అంతటి నుండి వచ్చిన సిగ్నల్ ని పిఎంఎంసికి అప్లై చేస్తాం. సో అదే అనలాగ్ వోల్ట్మీటర్, ఆర్డినరీ వోల్ట్మీటర్ లో, కన్వెన్షనల్ వోల్ట్మీటర్ లో ఈ ఎలక్ట్రానిక్స్ అనేవి ఏవి ఉండవు, ఈ సర్క్యూట్స్ అనేవి ఏవి ఉండవు. ఓకే, సో అదే డిఫరెన్స్ ఇక్కడ. అయితే ఇక్కడ గెయిన్ ఆఫ్ ఆప్ యాంప్, ఈ ఆప్ యాంప్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క గెయిన్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఇన్వర్టింగ్ ఇన్పుట్. ఇది దిస్ ఇస్ ఇన్వర్టింగ్ ఇన్పుట్, ప్లస్ ఉన్నది నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. ఓకే, ఇన్వర్టింగ్ ఇన్పుట్. అయితే ఈ ఇన్వర్టింగ్ ఇన్పుట్ కి R1 రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ R1 రెసిస్టెన్స్ చేంజ్ చేస్తే మనకు ఈ మొత్తం సర్క్యూట్ యొక్క, మొత్తం యాంప్లిఫైర్ యొక్క
గెయిన్ అనేది చేంజ్ చేయొచ్చు. గెయిన్ అనేది అంటే ఎన్ని టైమ్స్ సిగ్నల్ని యాంప్లిఫై చేయాలి అనే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ ఇన్వర్టింగ్ ఇన్పుట్కి అప్లై చేస్తున్న కనెక్ట్ చేసిన ఈ రెసిస్టెన్స్ R1 ఏదైతే ఉందో R1 రెసిస్టెన్స్ పైన డిపెండ్ అయ్యి ఈ యాంప్లిఫైర్ యొక్క గెయిన్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ R2C నెట్వర్క్ అనేది నాయిస్ అనేది తగ్గించడం కోసం స్ట్రే పికప్ అంటారు దాన్ని. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఈ R2C నెట్వర్క్ యూజ్ చేస్తాం. ఓకే, సో వచ్చిన అవుట్పుట్ని మనం బేసిక్ సర్క్యూట్, ఇక్కడ ఇది బేసిక్ సర్క్యూట్లో కరెంట్ని కంట్రోల్ చేయడం కోసం లేదంటే వోల్టేజ్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఇక్కడ ఈ R3 R4 నెట్వర్క్ యూజ్ చేస్తాం. సో దాని నుంచి మనం PMMCకి అప్లై చేస్తాం, పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్కి అప్లై చేస్తాం. ఓకే, సో ఈ వోల్టేజ్ డివైడర్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుందంటే వోల్టేజ్ని తగ్గించడం కోసం యూజ్ అవుతుంది. అలాగే ఆ వచ్చిన సిగ్నల్ని యాంప్లిఫై చేయడం కోసం ఆపరేషనల్ యాంప్లిఫైర్ యూజ్ చేస్తున్నాం. దీని యొక్క గెయిన్ R1 పై డిపెండ్ అవుతుంది. అలాగే నాయిస్ని స్ట్రే పికప్, అన్వాంటెడ్ సిగ్నల్స్ని అవాయిడ్ చేయడం కోసం ఈ R2C నెట్వర్క్ యూజ్ చేస్తాం. సో అలాగే కరెంట్ని తగ్గించడం కోసం ఈ R3 R4 నెట్వర్క్ యూజ్ చేస్తాం, బేసిక్ సర్క్యూట్ యూజ్ చేస్తాం. సో అలాగే వచ్చిన మీటర్ రీడింగ్ అనేది మనకి చూపించడం కోసం PMMC అప్లై చేస్తాం. సో పాయింట్ అనేది మనకి ఇండికేషన్ కావాలి కదా, సో అది PMMCలో మనకి ఆ డిస్ప్లే అనేది వస్తుంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే D1 D2 రెండు డయోడ్స్ ఉన్నాయి. సో D1 D2 రెండు డయోడ్స్ ఉన్నాయి. ఇది దేనికోసం అంటే ఒకవేళ హై సిగ్నల్ ఇస్తాం అనుకోండి, అప్పుడు ఒక పర్టికులర్ లిమిట్ కంటే వోల్టేజ్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఈ సర్క్యూట్ మొత్తం డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మనకు D1 D2 డయోడ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హై పాజిటివ్ వోల్టేజ్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ హై పాజిటివ్ వోల్టేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ లిమిట్ కంటే ఎక్కువ హై వోల్టేజ్ ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు ఆ వోల్టేజ్ కాస్త ఇటు నుంచి షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. సో అప్పుడు వోల్టేజ్ అనేది 0 వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఈ డివైస్ అనేది ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది షార్ట్ అవ్వకుండా, ఈ ఐసీ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రొటెక్షన్ చేస్తుంది. అలాగే ఇక్కడ హై నెగిటివ్ వోల్టేజ్ ఉందనుకోండి, ఇటు నుంచి ఈ డయోడ్ 2 నుంచి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. Okay, the gain of operation amplifier can be adjusted using suitable lower value, providing resistance between output terminal and inverting input. Output terminal ki inverting input ki ఇది R2 అమ్మ, అవుట్పుట్ టెర్మినల్ అంటే ఇది, ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటే ఇది. సో ఈ మధ్యలో ఏంటి R2 రెసిస్టెన్స్ ఉంది, దానిపై డిపెండ్ అవుతుంది గెయిన్ అనేది. అలాగే స్టెబిలిటీ కోసం R2C నెట్వర్క్ అనేది స్టెబిలిటీ, స్ట్రే పికప్, అన్వాంటెడ్ సిగ్నల్స్ని అవాయిడ్ చేయడం కోసం R2C నెట్వర్క్ యూజ్ చేస్తాం. అలాగే డయోడ్స్ అనేవి ఐసీ ప్రొటెక్షన్ కోసం, ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క ఐసీ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తాం. ఓకేనా, అలాగే మనకి పిఎంఎంసి మనకు కెపాసిటీ ఏంటంటే 50 మైక్రో యాంపియర్ టు 1000 మైక్రో యాంపియర్. ఈ మధ్యలో ఉండే కరెంట్స్ మాత్రమే దాని నుంచి అలౌ చేయాలి. ఓకే, దానికంటే ఎక్కువ కరెంట్ ఇచ్చామనుకోండి పిఎంఎంసి డ్యామేజ్ అవుతుంది. దానికంటే తక్కువ కరెంట్ ఇచ్చామనుకోండి పిఎంఎంసి అసలు రెస్పాండ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద లిమిట్. అందరికి అర్థమైందమ్మా అనలాగ్ DC వోల్ట్ మీటర్ అనేది? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇంతవరకు చెప్పింది అర్థమైందా? చాట్ బాక్స్ లో రిప్లై ఇవ్వండి అందరూ. ఎస్ సార్. ట్వెల్వ్ 11 మెంబర్స్ ఉన్నారు, ఒక్కరే రెస్పాండ్ అయ్యారు.
సార్ మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, జాగ్రత్త వినండి అమ్మా, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్డినరీ కన్వెన్షనల్ అనలాగ్ వోల్ట్మీటర్ అలాగే ఎలక్ట్రానిక్ వోల్ట్మీటర్ రెండు ఆల్మోస్ట్ ఒకేలా పనిచేస్తాయి. కాకపోతే ఈ పిఎంఎంసీకి ముందుగా డైరెక్ట్గా మనం అప్లై చేస్తున్న సిగ్నల్ డైరెక్ట్గా ఇచ్చేయకుండా కొంత సర్క్యూట్ అనేది ఎలక్ట్రానిక్ సర్క్యూట్ని యూజ్ చేస్తాం. సో అందుకోసం ఇది ఎలక్ట్రానిక్ అనలాగ్ డీసీ వోల్ట్మీటర్ అయింది. అయితే ఇందులో మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. మెయిన్గా బ్లాక్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే 3 పార్ట్స్ ఉన్నాయి. ఇన్పుట్ స్విచ్చింగ్ అండ్ రేంజ్ సెలెక్షన్, అలాగే యాంప్లిఫైర్, అలాగే మల్టిపుల్ రెసిస్టర్స్. ఓకే, బేసిక్ నెట్వర్క్ అది. అయితే ఇన్పుట్ స్విచ్చింగ్ అండ్ రేంజ్ సెలెక్షన్ దేనికి యూజ్ చేస్తామంటే మనం అప్లై మెజర్ చేయాలనుకుంటున్న వోల్టేజ్ అనేది హై వోల్టేజ్ ఉందనుకోండి, అప్పుడు హై వోల్టేజ్ అనేది యాంప్లిఫైయర్ ద్వారా ఇంకా యాంప్లిఫై డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పిఎంఎంసి డివైస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హై వోల్టేజ్ని మనం తగ్గించాలి. సో తగ్గించడం కోసం ఈ రేంజ్ సెలెక్షన్ స్విచ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ రేంజ్ సెలెక్షన్ నాబ్ మార్చినప్పుడు ఆ సిగ్నల్ అనేది ఈ నెట్వర్క్ నుంచి ఫ్లో అయినప్పుడు ఆ వోల్టేజ్ తగ్గడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ వోల్టేజ్ తగ్గించడం కోసం, అలాగే లో వోల్టేజ్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు యాంప్లిఫై చేయడం కోసం ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇన్పుట్ స్విచ్చింగ్ అండ్ రేంజ్ సెలెక్షన్ దేనికోసం అంటే హై వోల్టేజ్ సిగ్నల్ని లేదంటే లో వోల్టేజ్ సిగ్నల్ యొక్క వోల్టేజ్ లెవెల్స్ని స్విచ్ చేయడం కోసం బై చేంజింగ్ ద రేంజ్ సెలెక్షన్ని మనం మార్చడం ద్వారా ఈ ఇన్పుట్ సిగ్నల్ని స్విచ్ చేయొచ్చు, వోల్టేజ్ లెవెల్ మార్చవచ్చు. అయితే లో వోల్టేజ్ సిగ్నల్ని యాంప్లిఫై చేయడం కోసం ఆపరేషనల్ యాంప్లిఫైర్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఆపరేషనల్ యాంప్లిఫైర్లో ఇక్కడ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అలాగే అవుట్పుట్ ఈ మధ్యలో ఉన్న రెసిస్టర్ R2 పైన డిపెండ్ అవుతూ ఈ యాంప్లిఫైర్ యొక్క గెయిన్ అనేది ఉంటుంది. అలాగే R2C నెట్వర్క్ అనేది మనకు ఎలా యూజ్ అవుతుందంటే స్ట్రే పికప్, అన్వాంటెడ్ సిగ్నల్స్ని బ్లాక్ చేయడం కోసం. ఓకే, ఈ R2C నెట్వర్క్ యూజ్ అవుతుంది. అలాగే D1 D2 డయోడ్స్ అనేవి ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఐసి డ్యామేజ్ అవ్వకుండా, అంటే ఇక్కడ ఉండే వోల్టేజ్ అనేది ఒక పర్టికులర్ లిమిట్ వరకు ఉండాలి. దానికంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అది యాంప్లిఫై అయినప్పుడు ఇంకా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది, ఐసి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆపరేషన్ యాంప్లిఫైర్. సో అలా కాకుండా ఉండడం కోసం ఆ హై వోల్టేజ్ పర్టికులర్ లిమిట్ దాటిన తర్వాత ఉండే హై వోల్టేజ్ మనకు షార్ట్ అయిపోవాలి. సో అలా షార్ట్ అవడం కోసం ఈ 2 డయోడ్స్ అనేవి యూజ్ చేస్తాం, డయోడ్ 1 డయోడ్ 2. సో ఈ ఐసిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ డయోడ్స్ యూజ్ చేస్తాం. సో వచ్చిన అవుట్పుట్ ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ R3 R4 బేసిక్ సర్క్యూట్ అనేది కరెంట్ని తగ్గించడం కానీ చేస్తుంది. ఓకేనా, సో పిఎంఎంసిలో పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ దాంట్లో మనకి రీడింగ్ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు ఎలక్ట్రానిక్ అనలాగ్ డీసీ వోల్ట్మీటర్స్ అనేవి పనిచేస్తాయి. ఇప్పుడు అందరికి అర్థమైందమ్మా? రెస్పాండ్ అవ్వండి. ఇంకేమైనా డౌట్ ఉందా? రైట్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అనలాగ్ ఏసీ వోల్ట్మీటర్. సో అనలాగ్ డీసీ వోల్ట్మీటర్, ఏసీ వోల్ట్మీటర్ రెండు ఆల్మోస్ట్ ఒకటే. కాకపోతే ఇక్కడ ఒక్కటే చేంజ్ ఏంటంటే మధ్యలో రెక్టిఫైర్ అనేది వస్తుంది. మధ్యలో ఒక రెక్టిఫైర్ని యాడ్ చేస్తాం. యాంప్లిఫైర్ నుండి వచ్చిన సిగ్నల్ని రెక్టిఫైర్ కనెక్ట్ చేస్తాం. ఓకేనా, అయితే ఇక్కడ మనకు ఏసీ వోల్ట్మీటర్స్ అనేవి జనరల్గా ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ప్యూర్ సైన్ వేవ్. ఓకే, మన ప్యూర్ సైన్ వేవ్ ఏసీ సిగ్నల్ అంటే సైన్ వేవ్ ఆర్ కాస్ వేవ్, సైనసోయిడల్ వేవ్. అయితే ఇక్కడ సైన్ వేవ్లో మనం ఏదో ఒక పార్ట్ తీసుకుంటాం, అది ఏదో ఒక హాఫ్ సైకిల్ మాత్రమే, అర్ధ తరంగాన్ని మాత్రమే తీసుకోవాలంటే రెక్టిఫైర్ మనకు అవసరం. రెక్టిఫైర్ అంటే సింప్లీ మన 2 టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్స్ ఉంటే హాఫ్ వే రెక్టిఫైర్, ఫుల్ వే రెక్టిఫైర్. అర్ధ తరంగం రెక్టిఫైర్ అంటే ఏంటమ్మా? ఏకదిక్కరణి. ఓకే, అలాగే పూర్ణ తరంగ ధిక్కరణి, ఏకదిక్కరణి.
హాఫ్ వే రెక్టిఫైర్ ఆర్ ఫుల్ వే రెక్టిఫైర్ యూస్ చేసి మనం ఈ సిగ్నల్ కాస్త ఇలా మారుస్తాం. ఓకే, సో ఈ సిగ్నల్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూకి మాత్రమే మనం ఈ ఏసీ వోల్ట్ మీటర్స్ రెస్పాండ్ అయ్యేలా డిజైన్ చేస్తాం. ఎందుకంటే ఈ పిఎంఎంసి ఏసీ సిగ్నల్కి రెస్పాండ్ అవుతుంది, దానికి ఆర్ఎంఎస్ వాల్యూకి మాత్రం రెస్పాండ్ అవుతుంది, లేదంటే యావరేజ్ వాల్యూకి రెస్పాండ్ అవుతుంది. ఓకేనా, సో అందుకోసం మనం ఇక్కడ యూజ్ చేసేది ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ప్యూర్ సైన్ వేవ్ యూజ్ చేసుకుంటూ మనం రీడింగ్ని ఇస్తాం. అందుకోసం ఏం చేస్తున్నామంటే ఈ సిగ్నల్ని మనం ఏసీ సిగ్నల్ని డీసీగా మారుస్తాం. అందుకోసం హాఫ్ వేవ్ ఆర్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇది ఏసీ అమ్మ, ఇది డీసీ అయిపోయింది. ఏసీ డీసీగా మార్చడం కోసం రెక్టిఫైర్ యూజ్ చేస్తాం. సో ఈ డీసీకి ఆర్ఎంఎస్ వాల్యూ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఏది వస్తుందంటే ఆ వాల్యూని మనం డిస్ప్లేలో పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్కి అప్లై చేస్తాం. అది మనకు స్టేబుల్గా ఒక దగ్గర చూపిస్తుంది. ఓకే, సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏసీ వోల్ట్ మీటర్స్ ఉంటాయి. అవి ఏంటంటే పీక్ రెస్పాండింగ్ వోల్ట్ మీటర్. ఇక్కడ ఏసీ సిగ్నల్ ఉంది కదా, ఈ పీక్ వాల్యూకి మాత్రమే రెస్పాండ్ అయ్యేలా వోల్ట్ మీటర్స్ డిజైన్ చేస్తే అది పీక్ రెస్పాండింగ్ వోల్ట్ మీటర్ అవుతుంది. అలాగే పీక్ టు పీక్ రీడింగ్ వోల్ట్ మీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది దానికి రెస్పాండ్ అయ్యే వోల్ట్ మీటర్స్ని పీక్ టు పీక్ రీడింగ్ వోల్ట్ మీటర్ అంటారు. అలాగే ట్రూ ఆర్ఎంఎస్ వోల్ట్ మీటర్, అలాగే శాంప్లింగ్ వోల్ట్ మీటర్, డిఫరెన్షియల్ వోల్ట్ మీటర్స్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోల్ట్ మీటర్స్. ఓకే, సో ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే సేమ్ థింగ్. ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ని హై వోల్టేజ్ సిగ్నల్ అయితే దాని వోల్టేజ్ తగ్గించడం కోసం మన ఇన్పుట్ స్విచ్చింగ్ అండ్ రేంజ్ సెలెక్షన్ యూజ్ చేస్తాం. ఇలా రేంజ్ మార్చేటప్పుడు ఆ వోల్టేజ్ లెవెల్స్ అనేది తగ్గుతాయి. అయితే ఇంకా లో వోల్టేజ్ ఉన్నాయనుకోండి, దాన్ని యాంప్లిఫై చేయడం కోసం యాంప్లిఫైర్ యూజ్ చేస్తాం. ఈ యాంప్లిఫైర్ నుండి వచ్చిన సిగ్నల్ని రెక్టిఫైర్కి అప్లై చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉందనుకోండి సిగ్నల్, రెక్టిఫైర్ నుండి వచ్చిన తర్వాత ఆ సిగ్నల్ ఇలా మారుతుంది. అలాగే ఈ వోల్టేజ్ ఏదైతుందో అది మల్టిపుల్ రెసిస్టర్ నెట్వర్క్ నుంచి, బేసిక్ సర్క్యూట్ అంటాం దీన్ని. సో దీని నుంచి పంపించినప్పుడు ఈ పిఎంఎంసికి కావాల్సిన కరెంట్ మాత్రమే ఫ్లో అయ్యేలా అడ్జస్ట్ చేయొచ్చు. సో పిఎంఎంసి ఏం చేస్తుంది, ఈ ఆర్ఎంఎస్ వాల్యూకి రెస్పాండ్ అవుతుంది. ఆర్ఎంఎస్ వాల్యూకి రెస్పాండ్ అయ్యి మన డిస్ప్లేలో ఆ వోల్టేజ్ యొక్క వోల్టేజ్ మెజర్మెంట్ అనేది చూపిస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా అలాగే అనలాగ్ ఏసీ అండ్ డిసి వోల్ట్ మీటర్స్ అనేవి పనిచేస్తాయి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికి అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? రైట్, స్క్రీన్ షాట్ తీసి పంపించండి అమ్మా. స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.